మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపు గురించి ఒక ప్రముఖ దినపత్రికలో ఒక వార్తా కథనం ఈరోజు రావడం అనేది జరిగింది. ఈ వార్తా కథనంలో ఏప్రిల్ నుంచే పెన్షన్ల పెంపు అని ప్రస్తావించడం అనేది జరిగింది. సబ్ హెడ్లైన్గా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను మొదలుపెట్టింది అన్నట్టుగా ప్రస్తావించారు. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్నటువంటి ఆర్థిక శాఖ అని కూడా ఈ కథనంలో ప్రస్తావించడం అనేది జరిగింది. రాష్ట్రంలో వృద్ధులు మరియు వితంతువులు, దివ్యాంగులు సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ఈ కథలో ప్రస్తావించడం అనేది జరిగింది. లబ్ధిదారుల సంఖ్య మరియు ఇచ్చిన హామీ ప్రకారము అన్ని రకాల పెన్షన్లను పెంచినట్లయితే దాదాపుగా 22,000 కోట్ల అవసరం అవుతుంది అని చెప్పేసి ఈ కథనంలో ప్రస్తావించారు. ఈ మొత్తాన్ని బడ్జెట్ రూపంలో సర్దడంపైనే అధికారులు కసరత్తు చేస్తున్నారు అని చెప్పేసి ప్రస్తావించారు. అదనపు నిధులు సమీకరణకు ఉన్న మార్గాలపైన ప్రభుత్వం అన్వేషణ మొదలుపెట్టింది అని కూడా ఇందులో ప్రస్తావించారు. ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగానైనా పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఏకకాలంలో ఇక్కడ వృద్ధులు, వితంతువులకు ఇచ్చిన హామీ ప్రకారము 4,000 రూపాయలకు పెన్షన్లను పెంచడం వీలు కాకపోతే, దివ్యాంగులకు ఇచ్చినటువంటి 6,000 రూపాయలకు పెన్షన్లను పెంచడం వీలు కాకపోతే దశల వారీగా పెంచేందుకు ప్రభుత్వం ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొన్నారు. ఇక కథనంలోకి మనం వెళ్ళినట్లయితే 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి పెన్షన్ల పెంపును త్వరలోనే అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక భద్రతా పెన్షన్లను పెంచేందుకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ వచ్చే ఆర్థిక సంవత్సరము అంటే 2026-27 ఆరంభం నుంచే అంటే ఏప్రిల్ నుంచే పెన్షన్ల పెంపును అమల్లోకి తేవాలని కార్యాచరణను రూపొందిస్తున్నారు. పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే భారం పైన ఆర్థిక శాఖ ఆఫీసర్లు స్టడీ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరము 2025-26 బడ్జెట్లో పెన్షన్ల పెంపు కోసము ప్రభుత్వం సుమారుగా 11,635 కోట్లు కేటాయించింది. ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన హామీ ప్రకారము అన్ని పెన్షన్లు పెంచితే దాదాపు 22,000 కోట్లకు చేరే అవకాశం ఉంటుంది అని ఒక ప్రాథమిక అంచనా. ఇంత భారీ మొత్తాన్ని బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలు ఏమిటి అనే అంశంపైన ఆర్థిక శాఖ అన్వేషణ చేస్తుంది అని ఈ కథనంలో పేర్కోవడం అనేది జరిగింది. పెన్షన్లను ఇప్పుడు ఇస్తున్న దానికంటే 500 పెంచడమా లేదా 1,000 రూపాయలు పెంచడమా అనే దానిపైన అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఏకకాలంలో పెంచడం సాధ్యం కాని పరిస్థితుల్లో దశల వారీగానైనా పెంచాలని చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పెన్షన్ల విధానాన్ని పరిశీలిస్తే వివిధ వర్గాలకు వేర్వేరు మొత్తాలు అందుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు 2,016 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. దివ్యాంగులకు 4,016 రూపాయల చొప్పున చెల్లిస్తున్నది. డయాలసిస్ రోగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 5,000 నుంచి 10,000 వరకు పెన్షన్ అందుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సాధారణ పెన్షన్లను 4,000 రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచాలని ఉంది. చేయుత గ్యారంటీ కింద పెన్షన్ల పెంపు, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పెంపును ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పెంపును అమలు చేస్తున్నది. ఇప్పుడు పెన్షన్ల పెంపుపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 44 లక్షల మందికి పైగా పెన్షన్దారులు ఉన్నారు. ఇందులో కొత్త పెన్షన్ల దరఖాస్తుల గురించి కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. కొత్త వాళ్ళ నుంచి దరఖాస్తులు అని ఇక్కడ సబ్ హెడ్లైన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను పకడ్బందీగా చేయడం ద్వారా బోగస్ పెన్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చని, తద్వారా ఆదా అయిన నిధులను పెంపునకు వినియోగించవచ్చని ప్రభుత్వం యోచిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే
అమలు చేయాలన్న ఆలోచన ఉన్న ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. అదే సమయంలో ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన నేపథ్యంలో కొత్తగా పెన్షన్కు అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చుల దృష్ట్యా పెన్షన్లను పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా ప్రస్తావించింది ఏంటి అంటే వచ్చే ఆర్థిక సంవత్సరము ఏప్రిల్ నుంచే ఆసరా పెన్షన్దారులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఏకకాలంలో ఇక్కడ వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, డయాలిసిస్ పేషెంట్లకు వీరందరికీ ఏకకాలంలో 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెన్షన్లను పెంచినట్లయితే, దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారము 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచినట్లయితే 22,000 కోట్ల రూపాయలను సమకూర్చవలసి వస్తుందని ప్రస్తావించారు. ఈ అదనపు నిధులను ఏ విధంగా సమకూర్చాలి అన్న దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా ఇందులో మనకు అర్థమవుతున్నది. ఏకకాలంలో పెన్షన్ పెంచడం సాధ్యం కాకపోతే, వృద్ధులకు, వితంతులకు ఇచ్చినటువంటి హామీ 2,000 రూపాయలకు పెంచడం సాధ్యం కాకపోతే, నెలకు 500 రూపాయలకు పెంచితే ఎంత ఖర్చు అవుతుంది, 1000 రూపాయలకు పెంచితే ఎంత ఖర్చు అవుతుంది, వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కూడా 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు ఏకకాలంలో పెంచడం సాధ్యం కాకపోతే, ఒక 500, 1000 రూపాయలు పెంచితే ఎంత బర్డెన్ ప్రభుత్వం పైన పడుతుంది అన్న దానిపైన కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టినట్టుగా ఇందులో మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏకకాలంలో ఇక్కడ 2,000 రూపాయలను పెంచడం సాధ్యం కాకపోతే 1,500 పెంచే యోచన ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ రైతు భరోసాను కూడా 15,000 రూపాయలకు పెంచుతామన్న ప్రభుత్వము 12,000 రూపాయలకే పెంచింది. అదేవిధంగా వృద్ధుల, వితంతులకు ఇచ్చిన హామీ ప్రకారము పెన్షన్లను 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం సాధ్యం కాకపోతే 2,000 నుంచి 2,500, 3,000కు పెంచే ఆలోచన చేస్తుంది. దివ్యాంగులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచడం సాధ్యం కాకపోతే 4,500 రూపాయలు, 5,000 రూపాయలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నది అని చెప్పేసి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా వృద్ధులను, వితంతువులను, వికలాంగులను మోసం చేసే కుట్రలో భాగమే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేసినట్లయితే, ఇచ్చిన హామీని కుదించినట్లయితే ఏకకాలంలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఇక్కడ వికలాంగులు మొత్తం రోడ్లపైకి రావడము, మహాధర్నాలను నిర్వహించడము, ప్రభుత్వం మెడలు వంచడము తప్పదు అని చెప్పేసి వివిధ వికలాంగుల సంఘాల నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇది గమనించైనా కానీ ప్రభుత్వము తన తీరును మార్చుకొని వికలాంగులకు ఇచ్చిన హామీ ప్రకారము 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచాలి. ఇక్కడ వృద్ధులకు, వితంతువులకు, ఇతర పెన్షన్దారులకు ఇచ్చిన హామీ ప్రకారము 2,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచాలి. ధన్యవాదాలు.